జై కేసీఆర్, జై జై కేసీఆర్, జై జై కేసీఆర్. అక్కడే సన్మానం చేసి కూర్చోండి. ప్రెస్ మీట్ స్టార్ట్ చేయండి. ఇక్కడ సన్మానం దండిక్కడి అన్నయ్య ఇద్దరు పట్టండి. రాగిన గారు మీరు కూడా పట్టండి. ఇప్పుడు చాలా చప్పట్లు కొట్టండి. పైకి అది పైకి అట్లా అది రైట్ రైట్ రైట్. చూడు అంటున్నాడు, చూడు అంటున్నాడు. ఈ బంగారు తెలంగాణ మూవీ లోగోకి ఆవిష్కరణకు వచ్చిన మా పెద్దలు రామకృష్ణ గౌడ్ గారికి, మరి అలాగే రాగిని బంగారు తెలంగాణ అంటే ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ తెలంగాణ సాధించిన కాంచలి, తెలంగాణ వచ్చిన ప్రకటన కాంచలి ఈనాడు గ్రేటర్ ఎన్నికల్లో నెగ్గిన వరకు ఈ చిత్రకథ ఉంటుంది. ఆయన చేసిన మంచి పనులే ఈ బంగారు తెలంగాణ టైటిల్ పెట్టాము. ఈ బంగారు తెలంగాణ మూవీ తెలంగాణ ఏ కానీ ఆంధ్ర కానీ ఏ రాయలసీమ కానీ ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. మా హక్కులని సాధించుకున్నాము. అలాగే ఈ బంగారు తెలంగాణ ముందు నడుపుతున్న కేసీఆర్ గారికి అంకితం ఇస్తూ, సో అలాగే ఈ తెలంగాణ ప్రభుత్వము నెక్స్ట్ కూడా రాబోయే తరంలో కూడా మళ్ళీ విజయవంతంగా ఉండి ఓట్లతో నెగ్గి ఈ ముందుకు సాగుతుంది. అట్లాగే మా నటీనటులకి, అలాగే మన టెక్నీషియన్స్కి అందరికీ నాకు వందనాలు, అభివందనాలు. ఇంకొక విషయం చెప్పాలంటే ఈ బంగారు తెలంగాణ మూవీ చిత్రం మొత్తం షూటింగ్ కంప్లీట్ అయింది. ఈరోజు లోగో ఆవిష్కరణ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఆడియో రిలీజ్ చేసి త్వరలో ఈ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఫస్ట్ ఈ 10 జిల్లాల సినిమా రిలీజ్ చేసి నెక్స్ట్ దీని రెస్పాన్స్ని బట్టి, నెక్స్ట్ మంచిదానాన్ని బట్టి మేము ఆంధ్ర కానీ రాయలసీమలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. లోగో ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా జై తెలంగాణ తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణను సాధించడం ఎంత కష్టమైందో మరి మన అందరికీ తెలుసు. అప్పట్లో కేసీఆర్ గారు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నిరాహార దీక్షలో పార్టిసిపేట్ చేయటం, తెలంగాణ వచ్చుడా కేసీఆర్ సచ్చుడా అనే నినాదం ఇవ్వటం, ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే. మరి అటువంటి తరుణంలో ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితమే ఈ తెలంగాణ అని చెప్పడం సందేహం లేదు. ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారంటే దానికి దశ దిశ కూడా కేసీఆర్ గారు అనే చెప్పడంలో ఇంకో మాట లేదు. ముఖ్యంగా 29వ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ప్రజలు ఏవైతే మనకు తెలుగు పండుగలు ఉన్నాయో, ముస్లిం పండుగలు ఉన్నాయో, క్రైస్తవ పండుగలు ఉన్నాయో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ప్రజలు ఆనందంగా పండుగలు కూడా జరుపుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. మరి దానికి దశ దిశ కూడా కేసీఆర్ గారనే చెప్పటం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ వచ్చింది వేరు, బంగారు తెలంగాణ
లాగా సాధించాలి, బంగారు తెలంగాణను చేయాలని ఏదైతే కేసీఆర్ గారి నినాదం ఉందో మరి దానికి అనుగుణంగానే ఆయన చేస్తున్నటువంటి మంచి పనులను ఈ బంగారు తెలంగాణ చిత్ర రూపాన ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు చూస్తారని, ఈ పిక్చర్ని అందరూ తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ పిక్చర్లో నేను కో ప్రొడ్యూసర్గా ఉండటం మరి నా అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మంచి పని ఇంకా 10 మంది ఉండాలన్నట్టు మరి కేసీఆర్ గారు ఏదైతే మంచి పనులు చేస్తున్నారో, ఏ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారో, మా వంతు కృషిగా ఈ చిత్ర నిర్మాణం రూపాన ఒక మనిషి వెనకాల మేము ఉన్నామని అంటే మరి అది నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇదివరకే మా డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఈ పిక్చర్ దాదాపు పూర్తయింది, త్వరలోనే ఆడియో ఫంక్షన్ కూడా డేట్ ఖరారయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పిక్చర్ను ఆదరిస్తారని, ఈ పిక్చర్ను చూస్తారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఈ బంగారు తెలంగాణ అనే సినిమాలో చాలా మెసేజ్ ఉంది. నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను. మీరందరూ ఈ సినిమాని చూసి ఆదరిస్తారని పూర్తి నమ్మకం ఉంది నాకైతే. ఎందుకు అంటే చిన్న చిన్న సినిమాలు బయటకు వస్తేనే చాలామంది బతకగలుగుతున్నారు. కాబట్టి ఇలాంటి సినిమాలకి ఎప్పుడూ కూడా జనం ఆదరాభిమానాలు ఉండాలని, ఈ మీడియా వారు కూడా చాలా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు ఎలా అయితే మనకిప్పుడు మంచి మంచి పనులన్నీ ముందుకు వస్తున్నారో, మంచి మంచి పనులు చేయాలి, మన బంగారు తెలంగాణ చేసుకోవాలి అని ఎలా అంటున్నారో, అలాగే ఈ సినిమాలో కూడా అన్ని మంచి మంచి అంశాలు అన్నీ తీశారు. నిజంగా ఇది చూస్తే చాలామందికి అర్థమవుతుంది ఇంకా ఏమేమి చేస్తారు కేసీఆర్ గారు అనేది కూడా అర్థమైపోతుంది. ఇలా మంచి మంచి సినిమాల్ని మీరు ఎప్పుడు ఆదరించాలని, మీడియా వారి సహకారం ఎప్పుడూ ఉండాలని, అలాగే బ్రిమ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఇప్పటివరకు తెలంగాణ సినిమాల్లో చేయలేదు, ఫస్ట్ టైం తెలంగాణ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, బాగా చేశానని కూడా చెప్పారు. నేను ఎలా చేస్తాను అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ మా అందరి మీద మీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. బీబీ అన్న చాలా మంచివాడు, ఎందుకంటే చాలా కష్టపడాడు ఈ మూవీకి. ఈ మూవీ సక్సెస్ అవుతుంది తప్పకుండా. మనం ఏదో గేట్ రన్నింగ్లు ఎలా సక్సెస్ అవ్వము అట్లనే బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ సినిమా కూడా చాలా సక్సెస్ అవుతుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం గట్టిగానే మాట్లాడుతుంది, డైలాగులు బలమానంగా చెప్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈ మూవీలో నాకు మంచి అవకాశం ఇచ్చారు డైరెక్టర్ గారు బిపెన్ గారు, చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో నేను ఒక క్యారెక్టర్ చేసినందుకు ఐ ఫీల్ గుడ్. థ్యాంక్ యూ. టెన్స్ బ్యానర్ పైన బంగారు తెలంగాణ అనే మూవీని బిపిన్ దాదాపు 7 హీరోగా 8వ పోస్టు. కథ, మాటలు, దర్శకత్వం, సంగీతం, స్క్రీన్ ప్లే, నిర్మాత అని 8 పాటలు విన్నర్గా సంగీతం అని చేసినాడు. ఓకే, సాంగ్స్ చాలా బాగా ఉన్నాయి. గతంలో షిరిడి సాయిబాబా అనే సినిమాని కూడా చేయడం జరిగింది. దీనికి మాత్రం తెలంగాణలో ఉన్న అంటే సినిమా మీద ప్రేమ ఉన్న చాలామంది సహ నిర్మాతలను పెట్టుకొని వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్గా ఉండి వారి ఆధ్వర్యంలో వీరు సినిమా నిర్మించడం, ఈ సినిమా తప్పకుండా విజయం కావాలని అవుతుందని నేను కోరుకుంటా ఉన్నాను. బంగారు తెలంగాణ దిశగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళుతూ ఉంది. కేసీఆర్ గారు మంచి ప్లాన్తో చాలా మంచి కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు. దీనికి కూడా వారు ట్యాక్స్ ఫ్రీ అడుగుతూ ఉన్నారు. తప్పకుండా దీన్ని గతంలో ఒక మూవీకి కూడా ఇప్పించడం జరిగింది, ఆదిత్య అనే మూవీకి 2 రాష్ట్రాల్లో ఇప్పించడం జరిగింది. ఈ మూవీకి కూడా తప్పకుండా ట్యాక్స్ ఫ్రీ కోసం నేను నా వంతు కృషి తప్పకుండా చేస్తాను. ఉపేంద్ర గారి
సినిమాలు అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే, రా కానీ ఏ కానీ ఇంకా లాట్ ఆఫ్ ఫిల్మ్స్. సో అది కన్నడలోనే చూశాను, మళ్ళీ తెలుగులోనే చూశాను. అండ్ అన్నీ మీకు తెలిసినట్టుగానే వెరీ డిఫరెంట్